శాతం ఉన్న ముద్రాదులకు డి గ్రూప్లో ఉన్నందుకు బీసీ డి గ్రూప్లో ఉన్నందుకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి బీసీ ఏ గ్రూప్లకు మారాలని ఆయననే మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయి 20 నెలలు కాబోతున్నాం కాబట్టి మొన్న మా ముద్రాలు సోదరులందరూ కలిసి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తే సానుకూలంగా స్పందించినందుకు అతనికి ప్రత్యేకంగా ఈ వరంగల్ ముద్రాదుల తరఫు నుంచి కృతజ్ఞంగా ధన్యవాదాలు చెప్తున్నాం. వెంటనే బీసీ కమిషనర్ అయిన నిరంజన్ గారు కూడా సానుకూలంగా స్పందించాలని పోయిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వెంటనే సమతుల్యత ఎన్నికలు జరగదుర్గనే బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటరు ఇవ్వాలని బీసీలో ఉన్న ముద్రాదులు అన్యాయం గురి అవుతున్నారు కాబట్టి బీసీ ఏకి మారిస్తే వాళ్ళు లబ్ధి పొందాలని చాలామంది 70 లక్షల ముద్రాదులు తెలంగాణ ముద్రాదులు ఎదుర్కొంటున్నారు. ఆ ఒక్కటి నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి కానీ ముద్రాలమంతా రుణపడి ఉంటాం. ఎందుకంటే ముద్రాదుల ప్రధాన డిమాండ్ 50 సంవత్సరాల నుంచి ముద్రాదులు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి బీసీకి వెంటనే మార్చాలి. 15 రోజులు సంస్కృత ఎన్నికలు కాకతోనే మార్చాలి. లేకపోతే భారీ ఎత్తున ఉద్యోగానికి కార్యక్రమంలో ఉంటామని ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ సభాముఖంగా తెలియజేయడం వరంగల్ నియోజకవర్గంలో ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందు నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు గుజరాత్లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ అట్లా జరగని పక్షంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు గుజరాత్ మహాసభ ఉండొచ్చు, తెలంగాణ ముద్రా సంఘం ఉండొచ్చు, ఇలా కుల సంఘాలు ముద్రా సంఘాలు ఎన్నున్నా కూడా అన్నింటినీ ఒక్క దాటిపై తెచ్చి ముద్రాలతో పెట్టుకుంటే ఏం జరిగిందనేది తెలంగాణలో మీరు ఖచ్చితంగా 15 రోజుల్లో బీసీడీ నుంచి బీసీఏకి మార్చకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ధర్నాలు చేస్తాం. అదేవిధంగా జాతీయ రహదారులను కూడా ఉల్లంఘనం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్. వరంగల్ అంబేద్కర్ సాక్షిగా కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం ముదిరాజులకు సందర్భం ఆసనమైనది. ఆయన 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన జీవో అమలు చేయకపోవడం మనకు శోచనీయాంశం. నిన్న మనకు బీసీ కమిషన్కు సీఎం గారు సిఫారసు చేసిన విధంగా 15 రోజుల్లో రానున్న 15 రోజుల్లో మన బీసీ కమిషన్ రిపోర్టు సానుకూలంగా తెప్పించుకొని ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుండి ఏలోకి మారుతారని ఆశిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో బీసీ డి నుంచి ఏలోకి మార్చి ముదిరాజులకు ప్రత్యేక స్థానం కల్పిస్తా అని చెప్పేసి అది ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా కూడా ముదిరాజులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నపం చేయడం ఏమనగా మీరు వెంటనే దీని నుంచి ఏలోకి మార్చాలి.